హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లాట్. ఈరోజు వీడియోలో దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందనేది తెలుసుకుందాము. మొట్టమొదటిగా చూసినట్లయితే యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉంటుంది. ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఉంటుంది. నీతిమంతుల మీద ఉంటుంది. యథార్థ హృదయులను బలపరచుటకే యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నదని ఉంటుంది. దీనుని మీద ఉంటుంది. ఆయన మాటకు భయపడి వారి మీద ఉంటుంది. మన కన్నీళ్ళ మీద దేవుని దృష్టి ఉంటుంది. సో దేవుని దృష్టి మన మీద ఉండాలంటే మనం ఈ లక్షణాలు కలిగి జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి. నీతిగా యథార్థంగా జీవించాలి. ఆయన మాటకు మనము భయపడాలి. ప్రతి విషయంలో మనము ప్రార్థించుకోవాలి. మన ప్రార్థనలు దేవుడు ఆలకించాలంటే, దేవుని దృష్టి మన మీద ఉండాలంటే మనం ఈ లక్షణాలు కలిగి జీవించినప్పుడు దేవుని దృష్టి మన మీద ఉంటుంది. దేవుడు మన ప్రతి ప్రార్థనను ఆలకిస్తారు, జవాబును అనుగ్రహిస్తారు తగిన సమయంలో. ఆయన దృష్టి మన మీద ఉండే విధంగా మనం జీవించినప్పుడు మనకు ప్రతి విషయంలో దేవుడు సహాయం చేస్తాడు. ఆ విధంగా మనమందరము జీవించదుము గాక. ఆమేన్.